అందరికీ నమస్తే. సో మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి కేపాప్ సంబంధించినవి వాళ్ళ బిగిన పిల్లలు అనమాట. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి, చూపి దగ్గరకు వచ్చి. సో ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట, చూసినారా? సో ఇక్కడ కూడా ఎవరో మన వాళ్ళు ఉన్నారు అంతా. సో వీళ్ళందరూ ఇలాగ చూసుకుంటున్నారు అనమాట ప్రజెంట్ అయితే. సో నైస్. సో ఇది వచ్చేసి కోఎక్స్ మాల్ అనమాట. సో ఇక్కడ అనిపిస్తుంది కదా ఇదంతా. సో ఇది వచ్చేసి గంగనం అనమాట. గంగనంలో ఉన్న కేపాప్ సంబంధించినవి అన్నీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఓ సిటీ మాత్రం అదిరిపోయింది. ఇది వచ్చేసి కోఎక్స్ మాల్, ద బెస్ట్ వన్ అనమాట. ఓ సో బ్యూటిఫుల్ ఏరియా. సో ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు అయితే ఇక్కడ దాన్ని ఫోటో పెట్టడానికి అయితే ట్రైల్ వేస్తున్నారు. సో మీకు ఫోటో అనేది ఎట్లా వేస్తారని చూపిస్తారు ఇప్పుడు. కమాన్ మ్యాన్, కమాన్ మ్యాన్. రెడీ 1 2 3 కమాన్, లెట్స్ గో. కమాన్ కమాన్ మ్యాన్. ఓ సో ఇదంతా కోఎక్స్ మాల్ ఎదురుగా ఉండేది అనమాట. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి స్టాచ్యూలు అన్నీ ఉంటాయి. బ్రో దెర్ ఇస్ ఎ గంగనం దే స్ట్రైట్. ఓ మొత్తానికైతే గంగనం స్టైల్ అనే దానికైతే వచ్చినాం. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, మంచి వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. ఇప్పుడు చూడండి అది కూడా. వావ్, చాలా అంటే చాలా ఫ్యాన్సీ ఏరియా తెలుసా ఇది. చాలా ఫ్యాన్సీ ఏరియా ఇది. What? No entry. Yoga. ఓ గాడ్, ఇది ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. ఇది ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఇక్కడ జరుగుతుంది. వావ్, ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఇక్కడ వచ్చి జరుగుతుంది. సో ఇది మీరు చూస్తున్నారు యోగా డే అనమాట. సో మన ఇండియాలోనే కాదు, ఇక్కడ కూడా యోగా అనేది చేస్తున్నారు. సో అందరూ బాగా అందరూ వయసులో పెద్ద ఉన్న వాళ్ళనే బాగా చేస్తున్నారు అనమాట ఇది. సో యోగా చూడండి ఎంత బాగా చేస్తున్నారు. సో మనం కూడా మన ఇండియా నుంచే వచ్చిందనమాట. సో మన ఇండియన్స్ కూడా ఉన్నారు ఇందులో. సో అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నారు కదా. సో మేబీ వాళ్ళు ఎక్కడి నుంచో తెలియదు, కానీ అక్కడ ఉన్నారు వాళ్ళు, మన వాళ్ళు కూడా చేస్తున్నారు యోగా. ఓ సౌండ్స్ గ్రేట్. నిజంగా అంటే చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. చూడండి ఇది యోగా. సో ఇంటర్నేషనల్ యోగా డే అని వీళ్ళు చాలా అంటే చాలా ప్రీషియస్గా వాడుకుంటున్నారు. ఓ సో నైస్, చాలా బాగా చేస్తున్నారు. ఓ మై గాడ్. సో నేను ఏదో ప్రోగ్రామ్ ఏదో కేపాప్ మ్యూజిక్ అనుకున్నా, కానీ యోగా డే అనేది జరుగుతుంది. చూడండి అందరూ సూర్య నమస్కారం చేస్తున్నారు ఇక్కడ. పాపా మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా మన ఇండియన్స్ కూడా ఉన్నారు కొంతమంది. సో ఇక్కడ ఏదో ఉంది, ఒక స్టాచ్యూ ఉంది. ఇది కూడా మనకి తెలియదు ఏందనేది. ఇక్కడ చూసినారా, ఇది వచ్చేసి కోఎక్స్ మాల్ అనమాట. అంటే సామ్సంగ్ వాళ్ళది అనుకుంటే, తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి ఎవరిది అనేది. సో ఇక్కడ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ చాలా బాగుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే లొట్టె టవర్ అనమాట. అది లొట్టె టవర్. అది ఆల్రెడీ మేఘాల పైకి వెళ్ళిపోయింది అనమాట. ఓ సో బ్యూటిఫుల్ అనమాట ఇది. సో అస్సలు మైండ్ ఎగిరిపోతుంది, అసలు మామూలు లేదు దీన్ని చూస్తే. ఇది వచ్చేసి లొట్టె వరల్డ్ అది. సో ఇది వచ్చేసి గంగనం ఓపెన్ కన్నం స్టార్ట్ అనేది ఇది. ఓ ఇవి చాలా బాగుంది. ఇది ఓపెన్ కన్నం స్టార్ట్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వరల్డ్లోనే అస్సలు చాలా ఫేమస్ అనమాట స్టాచ్యూ ఇది. అంటే మ్యూజిక్ కూడా అంతే ఫేమస్ ఇది. వావ్, ఇదే ఓపెన్ కన్నం స్టార్ట్ అనేది స్టైల్ అనమాట. ఇది చాలా ఫేమస్ ఇది. సో మా ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు నేను వీడియో తీస్తుంటే, ఈ చెత్త పుగ్గల నేళ్ళంతా. ఇది వచ్చేసి ఓపెన్ కన్నం స్టార్. ఎంత బాగుంది కదా.
మనం కూడా కింద పోతాం వావ్ సో నైస్ కదా. ఇదే అనమాట సాంగ్, చాలా ఫేమస్ సాంగ్ ఇది, మామూలుగా ఉండదు. ఇదే ఓపెన్ కన్నం స్టార్ట్. ఏ మామ తొక్కు తొక్కురా నీ అమ్మ తొక్కు ఎగు గట్టిగా. ఏ కమా ఏమన్నందా ప్లేస్ అయితే ఇద్దరిపోయింది, మామూలు లేదు. ఇదేదో హెచ్డిసి అంట, ఏదో మామూలుగా అయితే లేదు. లోపల ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నట్టుంది. ఏమన్నందా ఇది అసలు ఈ అమ్మ అసలు చాలా ఉన్నాయి. ఏదో కాఫీ ట్రైల్ అనుకుంటా ప్రజెంట్. వావ్ నైస్ నైస్. ఏదో ఫ్రీ ఇచ్చినాడు మెక్ జ్యూస్ అంట, ఫ్రీ ఫ్రీ ఉచితం. ఐ డోంట్ నో లైక్ సంథింగ్ ఇట్స్ వెరీ నైస్. చూవయో వేరే కంట్రీ తీసా. థ్యాంక్ యూ. చాలా బాగుంది బియర్, ఎక్సలెంట్ అంట, మామూలుగా అయితే లేదు. సో మీరు కూడా ఏమన్నా తాగాలనుకుంటారు వచ్చినా అండి, ఇలాంటి ట్రయల్ కొత్త బీర్లు వేస్తుంటారు అనమాట. నాకైతే అయితే మత్తెక్కలేదు అది బియర్. యా ఇది చూడండి నెట్ఫ్లిక్స్లో ఉన్నది ఇక్కడ వేస్తున్నారు అనమాట. ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఇది. వావ్ సో నైస్. ఇండియా. సో ఆమె ఇండియా అయితే కాదు, సో మేబీ సమ్ అదర్ కంట్రీ, మేబీ కొరియన్. సో ఆమె అవుట్లుక్ అయితే చాలా బాగుంది. వావ్ సో నైస్. సేమ్ ఇదే బ్యాచ్ నేను నాబీ ఐలాండ్లో చూసిన వీళ్ళని. వావ్ మంచి అవుట్లుక్. చువాయో నైస్ నైస్. ఇది వచ్చి స్టార్ఫీల్డ్ ఎంట్రన్స్ అనమాట. స్మాల్ ఇన్సైడ్. వా చాలా ఎక్సలెంట్ ఉంది. ఫ్రెండ్లు ఉన్నారు వెనకల. ఏయ్ జేపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేపీ ఛానల్. వాట్ ఈస్ యువర్ ఛానల్ నేమ్ మ్యాన్? ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ దిస్. ఓ గాడ్ ఇట్స్ వెరీ నైస్. ఇక్కడ చూసారా, ఇక్కడ నో బ్రాండ్ బర్గర్లు అవన్నీ ఉంటాయి. చాలా ఫేమస్. సో హౌ టు గో మ్యాన్? డూ యూ నో హౌ టు గో? Exhibition hall. యా First floor. Yeah. You can go to first floor. Okay. And I will know. సో ఇక్కడ చూసారా, మీరు కాల్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంటుంది. వావ్ సో నైస్. మీరు కూడా కొరియాకి వస్తే తప్పకుండా అయితే రావండి. ఇదైతే చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. మగాలని వాడి పని పొద్దున వచ్చినాం అనమాట. ఇక్కడికి చెత్త ఫెలోస్ అసలు గుడిపిస్తారు మమ్మల్ని. వావ్ స్టార్ ఫీల్డ్స్ అనమాట. ఇది స్టార్ ఫీల్డ్స్ అనేటివి చాలా మల్టిపుల్ ఉంటాయన్నమాట. దీంట్లో ఇవి ఒకటే కాదు, చాలా రకరకాలు ఉంటాయి. సో మీరు అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్టార్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా దెంగి తింటున్నాడు మామూలుగా కాదు. ఇక్కడ వచ్చేసి నో బర్గర్ అనమాట, నో బ్రాండ్ బర్గర్. అంటే ఇక్కడ బ్రాండ్ అనేది ఉండదు అనమాట ఆ బర్గర్కి. కొరియాలోనే ఉంటుంది నో బ్రాండ్, గుర్తుపెట్టుకోండి. చూడండి ఎట్లుంది కదా, ఫ్యాన్సీ అసలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. సో మనం వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. సో అక్కడ లైబ్రరీ ఉంటుంది. సో మంచిది, చాలా ఫేమస్ అనమాట. సో ప్రతి ఏరియాలో ఉంటాయి ఇలాంటివి. సో వీళ్ళు చూడండి, నేను లేకుండా ఫోటోలు దిగుతున్నా. ఏ చీటర్స్ 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 చీటర్స్. లుక్ దేర్, లుక్ దేర్, లుక్ దేర్, లుక్ దేర్. మీకు తెలుసు అని చెప్పి తీసుకుపోతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలిఫోర్నియా అని ఒకటి ఉంది, కనిపిస్తుందా? కాలిఫోర్నియా అని సేమ్ అంతే. ఇక్కడ అమెరికాలో ఏదైతే ఉంటుందో అది అది లేకుంటే నేను తెచ్చిపోతాను అనమాట. ఇక్కడ ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ ట్రూ ఫ్లవర్స్. సో జెన్యూన్ ఫ్లవర్స్ అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటాయి. తర్వాత ఏదో గోల్డ్ స్టూడియో ఉంటాయి, ఇవన్నీ మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ఫేమస్. బాగా ఏజ్డ్ క్యాండిడేట్లు అనమాట ఇక్కడికి వచ్చేది. డ్రెస్ అయితే అల్లాడిపోయింది. కంగనం. సో నైస్. ఫ్యాన్సీ అనమాట. చూడండి, అది బయట కొంటే సుమారుగా ఉంటుంది, మనం కొనలేము ఆ రేటు బట్టి. చాలా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ వచ్చేసి మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. క్యాప్ దవాలు ఉంది ఇక్కడ.
ఐస్ క్రీమ్స్. వావ్, సో నైస్. ఇప్పుడు చూసారా, ఇది చాలా బేస్. ఇది వచ్చేసి రెస్ట్ ఇన్ నేచర్ అంట. అంటే ఇది మనం సొంతంగా తయారు చేసుకోవడానికి, అది స్ప్రేలు కానీ అవన్నీ మనం సొంతంగా చేసుకోవచ్చు. ఓ ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఇది, కోఎక్స్ మాల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీలో ఇదొకటి. సో మన వాళ్ళు అక్కడ తెంగేస్తున్నారు మంచిగా. వావ్, స్టార్ ఫీల్డ్స్లో కూడా పనికిరాదు కోఎక్స్ మాల్. వావ్, సో నైస్. వావ్, సో నైస్, ఎక్సలెంట్. ఇది బి అనమాట. ఇది ఇక్కడ రకరకాలు ఉన్నాయి. వా, ఇది కూడా మంచి కెమెరా వస్తా. That one is bigger than this one, man. Wow. So nice. ఇదే స్టార్ ఫీల్డ్స్. అది వచ్చేసి ట్రేడ్ టవర్ అనమాట. ఎక్సలెంట్, సో నైస్, చాలా బ్యూటిఫుల్ ఉంది ఏరియా. కోఎక్స్ మాల్ ఏమంటారు దీన్ని? కోఎక్స్ మాల్ అంటారు. సో ఫైనల్గా అయితే ఇదే కోఎక్స్ మాల్. సో కోఎక్స్ మాల్ చాలా ఫేమస్ అనమాట కొరియాలో, ద బెస్ట్ వన్. సో మీరు కూడా ఒకవేళ కొరియాకి వస్తే ఇది కూడా రికమెండెడ్ అనమాట. సో రికమెండెడ్ ప్లేస్. ఎందుకంటే ప్రతి సాటర్డే, అంటే మ్యాక్స్ సాటర్డే సండే వచ్చేసరికి చూసుకోండి. సో ఫ్రైడే నైట్ నుంచి సండే ఈవినింగ్ వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంటుంది. సో మీకు నచ్చిన ప్రోగ్రామ్ అయితే చూసారు కదా, అక్కడ ఇండియన్ మాదిరి చీరలు కట్టుకుని ఎక్సలెంట్ ఉన్నారు. సో నైస్. ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి స్టార్ హెయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి గాలిని పీల్చుకొని అసలు గాలిని ప్యూరిఫై చేసి వదులుతుంటారు అనమాట. చాలా ఫేమస్ ఇది. సో చాలా దగ్గర ఉంటుంది. ఈవెన్ నా రూమ్లో కూడా నేను తీసుకొచ్చి పెట్టుకున్నాం ఫస్ట్ సెమిస్టర్లో. తర్వాత తీసేసాను అనమాట, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అని. సో అందుకే వావ్, సో నైస్. గాలి ఎక్కువ వస్తుంది బయట నుంచి. ఓ, ఒకటి డ్రోన్ ఉంది. డ్రోన్ని క్యాచ్ చేస్తాను ఇప్పుడు. డ్రోన్ పెద్ద ఇదేం కాదు మనకి, డమ్మీ పిల్ల మనకి అది. నువ్వు దే వోంట్ టాక్. ఓ, ఇది గంగనం వచ్చేసి కరెక్ట్గా దానికి లైన్కి వెళ్ళిపోతుంది, సభ్య లైన్కి వెళ్ళిపోతుంది అంట. సో మనకైతే తెలియదు. ఇప్పుడు మన ఆయన నమ్మకం పోతున్నాం. ఇంతవరకు మనం తీసుకొని వచ్చినాం. వావ్, సో నైస్. చూడండి, సబ్వే స్టేషన్ చాలా డిమాండ్ ఎక్కడైనా కానీ కొరియాలో. ఎందుకంటే సబ్వేని కొన్ని వందల మంది యూజ్ చేసుకుంటారు రోజుకి. వందలేంటి వేలు లక్షల మంది యూజ్ చేసుకుంటారు. సో అందుకే ఇది చాలా ఫేమస్ అనమాట. సో అందుకే దీంట్లో అడ్వర్టైజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది మన ఇండియాలో చెన్నైలో కూడా ఉంటుంది. మనకి చెన్నైలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఒక ఏరియాలో ఉంటుంది అనమాట. అది మర్చిపోయినా. సో ఎగ్మోర్ నుంచి దాదాపు ఒక 15 minutes 20 minutes ట్రైన్లో పోవాలి, MMTSలో. సో మేము ఇంతటితో అయితే వీడియోని అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నాం.